నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. మెట్పల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి వెన్నుముకగా నిలిచిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, అన్నపూర్ణగా పేరుగాంచిన తెలంగాణలో అన్నదాతలను అనాథలుగా మార్చే పరిస్థితి తీసుకొచ్చిందని ఆరోపించారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న కేబినెట్ పెట్టుకొని ఏదైతే రైతులకు ఫస్ట్ ఎలక్షన్కు ముందు అన్ని రకాల అడ్లకు బోనస్ ఇస్తాం, అన్నీ ఉంటామని చెప్పి మాయమాటలు చెప్పి ఎలక్షన్లో గద్దెనెక్కినాక ఇప్పుడు ఈ సన్న రకాల సుత 36 రకాలు పోయి ఇప్పుడు 7-8 రకాలే ఉంటామని చెప్పడం ఇది రైతులను కష్టపెట్టినట్టే. ఖబర్దారు. ఎందుకంటే మీరు అప్పుడు మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. రైతు బంధు మేము 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం, మేము సాతగాని వాళ్ళమా ఎన్నో అబద్ధ మాటలు చెప్పినావు. ఆ పాత 10,000 అన్నా కనీసం టైం కన్నా ఇస్తలేవు. పోయినా ఇప్పటికే 2-3 సార్లు ఎగ్గొట్టినావు. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం సీజన్ చాలా అయింది. ఆల్రెడీ మక్కలేస్తున్నాం. మక్కలకు యూరియా యాప్ అని చెప్తున్నావు. మేము మా గ్రామ సర్పంచ్ను అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏదైతే రైతులు ఇప్పుడు 56 సంవత్సరం ఉన్న రైతుకు స్మార్ట్ ఫోన్ వాడడం తెలియదు. అది ఎట్లా యాప్ డౌన్లోడ్ చేసుకుంటాడు, యూరియా ఎట్లా బుక్ చేసుకుంటాడు? ఇంత ఈనత జ్ఞానం లేదా? మీకు చెప్పే సలహా ఇచ్చేటోళ్ళు ఎవరిస్తుందో కానీ మీరు అది మార్చుకోవాలా. ఖచ్చితంగా యూరియా యాప్ తీసేసి ఖచ్చితంగా రైతులకు అందుబాటులోకి యూరియా తెచ్చి రైతులందరినీ పంటలను ఆదుకోవాలా. లేదంటే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంతకైనా మేము తెగించి పోరాటం చేస్తాం రైతు పక్షాన. నువ్వు ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ 24 గంటల కరెంటు కేసీఆర్ గారు ఉండగా ఖచ్చితంగా కన్ను రెప్ప పాటు కరెంటు పోకుండా 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఇప్పుడు నీకేమైంది? ఇప్పుడు నువ్వు 12 గంటలన్నా చక్కగా ఇస్తలేవు. మేము ఇప్పుడు పారియబోతున్నాం రైతులం. అక్కడ గంటకొకసారి ట్రిప్ అవుతుంది, గంటకోసారి 10-20 నిమిషాలు పోతుంది. కాలయాగుడు మళ్ళీ కరెంటు పోవుడు. ఇట్లా రైతులు చాలా ఇబ్బంది అవుతుంది. నీకేమైంది? సాత కాకుండా ఇప్పటికైనా దిగిపో. పరిపాలించేందుకు మస్తు మంది ఉన్నారు. నీకు సాత కాకుంటే దిగిపోయి వెంటనే రాజీనామా అయ్యి, లేదంటే నీకు ముట్టడిస్తాం, ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడిస్తాం, నేను తిరగనీయం. మీ కాంగ్రెస్ లీడర్లు ఎక్కడికక్కడ గ్రామాలలో తిరగకుండా ముట్టడిస్తాం వారిని. ఖచ్చితంగా ఇప్పటికైనా నువ్వు మారు, పాత పద్ధతులు తీసుకురా. కేసీఆర్ పరిపాలన ఎంత బాగుండే ఆ పరిపాలన నువ్వు తీసుకురా. ఏదున్నా కేసీఆర్ గారిని బొంద పెడతాం, పేగులు మెడలు వేసుకుంటాం. గవి కాదు. రైతులను రా, పల్లెటూళ్ళలో రా, తిరిగి చూడు, నీకు ఎంత బాధపడుతుందో ఏర్పడతారు. ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని ఇప్పటికైనా మారి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఏదైతే మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ధాన్యం కోట ప్రకారం కేటాయిస్తుందో అంతకన్నా ఎక్కువ కొనమని చెప్పని రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో పాస్ చేయడం అనేది మన తెలంగాణ ప్రజలని, తెలంగాణ రైతులని మోసం చేసినట్టే. ఎందుకంటే వాళ్ళు కొనకున్నా మన రాష్ట్రంకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేది కొనాలి. లేకపోతే మనం అన్నపూర్ణంగా ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు మన కేసీఆర్ పాలనలో ఎంతో బ్రహ్మాండమైనటువంటి సాగునీరు కానీ అదేవిధంగా కరెంటు కానీ తెచ్చుకొని అత్యధికంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందంటే దానికి కారణం గౌరవ కేసీఆర్ గారే. కాబట్టి ఖచ్చితంగా ప్రతి గింజ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనాలి. అదేవిధంగా కేంద్రం కూడా ఏదైతే మాట్లాడుతున్న ధోరణి ఏదైతే ఉందో వాళ్ళు కూడా తప్పుబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే మన రాష్ట్ర రైతాంగం అందరం కూడా ఏకతాటిపై వచ్చి తప్పకుండా ప్రతి గింజ కూడా కొనాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం.
ప్రెస్ మీటింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులకు, పత్రికా సోదరులకు, అలాగే కోట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారములు. మొన్నటి రోజున 2 రోజుల కింద ఏ ఆఫీసర్ లేకుండా, ఎవరు లేకుండా ఒక మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ మంత్రివర్గ సమావేశంలో రైతులకు సాగు కబురు చల్లగా చెప్పిండు. ఏమని? కేంద్రం ఏదైతే నిబంధనల ప్రకారం ఎంతైతే ఉంటుందో ధాన్యం, అంతే ధాన్యాన్ని నేను రాష్ట్రం నుంచి కొంటా తప్ప అంతకంటే ఎక్కువ కొనను అని చెప్పేసి సాగు కబురు చల్లగా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, సూటికి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. నీవు ఎలక్షన్లు వచ్చినప్పుడు చెప్పిన మాట ఏంది రైతులకు? ఇవాళ నువ్వు చేస్తున్న పని ఏంది? అసలు ఎక్కడ చూసినా కానీ రైతులను ప్రతి విషయంలో ఎక్కడ ఏ ఒక్క సందర్భంలో కూడా నువ్వు రైతులను ఆదుకున్న సందర్భాలు లేవు. ఏ సందర్భంలో చూసినా, ఎక్కడ చూసినా కానీ ప్రతి జాగాలో వాళ్ళని ముంచడమే తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. నిజంగా 9 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో రైతులు నిజంగా ఇట్లా రైతును రాజు చేసి రైతులు ఇంటికాడ ఉండి కూడా పంటలు పండించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ కష్టం లేకుండా. నువ్వు వచ్చిన తర్వాత రైతులందరూ రోడ్లు ఎక్కుడు, లైన్లు కట్టుడు, మళ్ళా చెప్పులు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చినావు. ఇదంతా అయిపోయింది అని అంటే మళ్ళీ నువ్వు ధాన్యం కూడా కేంద్రం ఎంత కొనమంటే అంతే కొంటా తప్ప నేను కొనా అని చెప్పేసి అంటున్నావు. నీకు సాధ కాకపోతే దిగిపో కదా. కేంద్రంతో కొట్లాడి ఇంతకుముందు మా కేసీఆర్ గారు కేంద్రం జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నా చేయడం జరిగింది, రైతులందరూ తీసుకుపోయి. ఎందుకు కొనవు మా ధాన్యాన్ని అని. నువ్వేం చేస్తున్నావు? గాజులు వేసుకున్నావా? తెలంగాణ రాష్ట్రంకి సీఎం ఎందుకు నువ్వు? వాళ్ళు కొనమన్నంతనే నేను కొంటా అంటే నువ్వెందుకు ఇక్కడ? నువ్వు కూడా దిగిపోతే రైతులకు న్యాయం చేసిన వాళ్ళు ఎవరో వస్తారు కదా. మేము ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పక్షాన నేను ఎక్కడ కూడా నిన్ను ఇబ్బంది పెడతలేము రైతులుగా. ఎందుకంటే మా రైతులకే తెలవాలి అసలు ఏం జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం జరిగింది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులకు ఏం జరుగుతూ ఉన్నదని చెప్పేసి తెలియాలని చెప్పేసి మేము కూడా చూస్తూ ఉన్నాం. ఇక చూస్తూ పోతూ ఉంటే 3 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉన్నది. నిట్ట నిలువలో ముంచుతూ ఉన్నావు రైతులను. ఇవాళ యూరియా యాప్ అని పెట్టినావు. ఈ యాప్లో ఎంతమంది రైతులు చదువుకున్న వాళ్ళు ఉంటారు? రైతులు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? దాదాపు ఇక చదువుకున్న వాళ్ళని కూడా వ్యవసాయం చేసుకునేటట్టే నువ్వు చేస్తలేవు. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం అంటేనే భయపడే ఊరికి పరిస్థితిలో ఉన్నారు. నిజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు కుటుంబాలకు ఒక పిల్లనియాలంటే ఇంతకుముందు ఫస్ట్లో సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చేటోళ్ళు కాదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మీకు ఉద్యోగం లేకున్నా సరే భూమి ఎంత ఉన్నది, భూమి ఉంటేనే పిల్లని ఇస్తామన్న సందర్భాలు వచ్చినాయి. కానీ మళ్ళీ ఈరోజు నువ్వు పాత రోజులు తీసుకొచ్చి ఏ వ్యవసాయం అవసరం లేదురా, ఏ చిన్న ఉద్యోగం ఉన్నా కానీ పిల్లని ఇస్తామన్న సందర్భాలు వచ్చి అట్లాంటి ఆలోచన చేస్తూ ఉన్నారు రైతులందరూ. ఆ స్థితికి నువ్వు తీసుకురావడం జరిగింది. నిజంగా ఒక్క విషయంలో కాదు, ప్రతి విషయంలో, ఏ విషయంలోనే చూడండి. ధాన్యం కొనుగోలు విషయంలో అయితే ఎంత ఘోరం. ధాన్యం కొనుగోలు విషయాన్ని నువ్వు ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు గన్ని సంచులు అనేటి ఇక్కడ నుంచి కలకత్తా నుండి డైరెక్ట్గా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మేము ఇక్కడ సిల్లిప్పుతుంటాం అందరం కూడా. అవి కడియేస్తుంటాం సిల్లిప్పి ఇక్కడ. కానీ ఈరోజు రైతులే కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చినావు. రైతులే గన్ని సంచులు కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చినావు. ఇవన్నీ కష్టాలు అయితే పడుతున్నాం. అయితే పోనీ ఎట్లనో చేసుకుందామని చేసుకుంటా ఉంటే సీరియా నిన్న సాగు కబురు చల్లగా చెప్పినావు. ఏమని కేంద్రం ఎంత కొనమంటే గంతే కొంట తప్ప నేను కొనను అని. నువ్వేం చేస్తావు మరి? నువ్వు ఎందుకు? నిన్న ఒకటి ప్రెస్ మీద పెట్టినావు, నిన్న ఒక కాడికి పోయినావు, మాట్లాడుతున్నావు. గవర్నమెంట్ ధనాన్ని అంతా ఉపయోగించుకొని మీటింగ్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నావు. నిన్న అది మాట్లాడుతుంటే మేధావులు అందరూ నవ్వుతూ ఉన్నారు ఎక్కడ చూస్తే అక్కడ. ఏమని? నేను వచ్చిన తర్వాత విద్యామంత్రి అన్నట, విద్య ఆయన దగ్గర పెట్టుకున్నాట, ఎంతోమంది గురుకులాల ద్వారా ఐఏఎస్లను ఐపీఎస్లను చేసినట్టు అయినాయి. నువ్వు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఐఏఎస్ ఐపీఎస్ చదవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? నేనే ఐపీఎస్ ఐఏఎస్లను చేసినా వాళ్ళకి ఇప్పుడే సాల్వగా పచ్చినా పడుతుంది. ఎంత జూటా మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? నిజంగా అట్లాంటి వాళ్ళకే ఇబ్బంది కలుగుతూ ఉన్నాను నువ్వు మాట్లాడే మాటలు వింటూ ఉంటే. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఇంకా 2 సంవత్సరాలు నీకు టైం ఉన్నది. రైతులను నిట్టనిలో ముంచడం మానుకొని నీ యొక్క ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యవస్థను బాగు చేస్తూ ఉన్నావో, ఆ రియల్ ఎస్టేట్ వ్యవస్థలో ఏదైతే బాగు చేసుడుగా సంపాదిస్తూ ఉన్నావో అదంతా బంద్ చేసి రైతుల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. లేకపోతే మున్ముందు జరగబోయేదానికి బాధ్యుడు నువ్వే అవుతావని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.